కోవిడ్ వ్యాక్సిన్ ఆటిజం కారణమా? ఈ విషయం గురించి మధ్యకాలంలో ఇద్దరు పేరెంట్స్ వచ్చారు. చాలా అంటే మంచి లైఫ్ స్టైల్, మంచి బాగుండి వెల్ సెటిల్డ్గా ఉండి, సార్ మా బాబుకి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాక నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది 1 monthకి 2 monthsకి, ఆ తర్వాత నాకు ఆటిజం పిల్లడు పుట్టాడని చెప్పేసి ఒక చిన్న కంప్లైంట్ వచ్చారు. అక్కడ డీప్ కేస్ అనాలిసిస్ చేస్తే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాక వాళ్ళకి జలుబు దగ్గు రావడం జరిగింది. దానికి యాంటీబయాటిక్ వాడడం వల్ల ఆ డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళకి దెన్ ఆటిజం ADHD హైపర్ పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి యాక్చువల్ ప్రాక్టికల్గా ఒకసారి మనం అనాలిసిస్ చేస్తాం. ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ అనేది కూడా మంచిది కాదు, బట్ దాని ఎఫెక్ట్ ఒక 1 week 10 days ఉంటుంది. బట్ యాంటీబయాటిక్ ఎఫెక్ట్ అనేది బాడీలో మన యొక్క ఒరిజినల్ హార్మోన్ సిస్టమ్ని, మన యొక్క హార్మోన్ వ్యవస్థ అంతా కూడా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళగలిగితే కనుక ప్రెగ్నెన్సీ కంటే ముందు 3 months to 6 months ముందు మనం ప్రెగ్నెన్సీకి వెళ్ళాలని డిసైడ్ చేసుకుని ఏ మెడిసిన్స్ వాడకుండా మంచి ఆహారంతో, మంచి నిద్రతోటి, మంచి ఫిట్నెస్ తోటి ప్రెగ్నెన్సీ వెళ్తే చాలా మంచిది. ప్లస్ పుట్టిన తర్వాత పిల్లలకు లిమిటెడ్ వ్యాక్సిన్స్ తోటి, అంటే ఇంకా గవర్నమెంట్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ తోటి కనుక వెళ్ళగలిగితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉండవచ్చు ఖచ్చితంగా అని చెప్పవచ్చు.